పెండింగ్ చలాన్ల గడువు పొడిగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26న ప్రారంభమైన డిస్కౌంట్లు 14 రోజుల్లో 32% పేమెంట్ జరిగింది. మొత్తం 100 కోట్లు వసూలయ్యాయి. బంపర్ ఆఫర్ ఇచ్చినా పేమెంట్ చేయడానికి వాహనదారులు ముందుకు రాలేదు. 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే 1,14,00,000 మాత్రమే క్లియర్ అయ్యాయి. గతంలో 45 రోజుల్లో 60% చలాన్లు క్లియర్ చేయడంతో 200 కోట్లు వచ్చాయి. రాయితీతో పెండింగ్ చలాన్ల పేమెంట్స్ కు గడువు ఇవాల్టితో ముగియనుండగా మరోసారి గడువు పెంచారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, పెండింగ్ చలాన్ల గడువు పొడిగింపుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఇప్పటికే 26వ తేదీ గత సంవత్సరము డిసెంబర్ 26వ తేదీ నుండి 10వ తేదీ జనవరి 10వ తేదీ 2024 వరకు కూడా వాహనాలకు సంబంధించిన చలాన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ని ఇప్పటికే అధికారులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 26వ తేదీ నుండి నిన్నటి వరకు ఇప్పటి వరకు మనకు అందుతున్న డేటాను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం 1,14,00,000 చలాన్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. దాంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధుల్లో దాదాపు 57 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే ఈ రోజే చివరి రోజు. అధికారులు ముందు చెప్పిన దాన్ని బట్టి ఈ రోజుతో పెండింగ్ చలాన్ సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ ముగుస్తుంది. సో ఈ రోజు పెద్ద సంఖ్యలో కూడా చలాన్లు ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళు చెల్లిస్తారని భావించారు, కానీ ఆశించిన మేరకు జరగలేదు. సో చాలా వరకు ఇంకా ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ విషయము ప్రజల్లోకి వెళ్ళలేదు అనే అభియోగాలు, అలాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 3 కోట్ల పైచిలకు 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే అందులో సగం కూడా క్లియర్ కాలేదు ఇప్పటివరకు. అంటే దాదాపు 15 రోజుల టైం, 26వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు 15 రోజుల టైం ఉంటే హాఫ్ ఆఫ్ ది చలాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా క్లియర్ కాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే మళ్ళొక ఏదైతే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ని పొడిగిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు కూడా పొడిగిస్తున్నాము. ఎందుకంటే ఈ 2-3 సంవత్సరాల క్రితం ఏదైతే 2022, 23, 21 కొంతవరకు ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఉన్న దృష్ట్యా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి గడువును కూడా పొడిగిస్తున్నామంటూ అధికారులు ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ పెండింగ్ చలాన్లు ఇప్పుడు చెల్లించాలి అంటూ, ఎందుకంటే డిస్కౌంట్ కూడా భారీ డిస్కౌంట్ని పెట్టడం జరిగింది. 2 వీలర్స్ 3 వీలర్స్ సంబంధించి దాదాపు 80% డిస్కౌంట్స్ ఉంటే ఇటు ఆర్టీసీ బస్సెస్ సంబంధించి దాదాపు 90% ఈసారి డిస్కౌంట్ ఆఫర్లు పెట్టిన పరిస్థితి. గతంలో ఏదైతే పెండింగ్ చలాన్లకు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ పెట్టినప్పుడు 45 రోజులు డిస్కౌంట్ ఆఫర్ అనేది నడిచింది. ఇప్పుడు దాదాపు 15 రోజులు పూర్తయింది. సో ఇంకొక 20 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అంటే దాదాపు ఇప్పుడు కూడా 35 రోజులు అవుతుంది. సో ఈ 35 రోజులకు సంబంధించి 31వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించారు. కాబట్టి ప్రజలు ఎంత మేరకు స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ సంబంధించి చాలా వరకు కొన్ని అభియోగాలు, కొన్ని ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. చాలా వరకు ఈ పబ్లిక్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ వెహికల్స్ అనుకోవచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఈ పెండింగ్ చలాన్ సంబంధించి చాలా లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో, రూరల్ ఏరియాస్లో ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళకి ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ ఉంది అనే న్యూస్ కూడా కొంతవరకు రీచ్ కాలేదు అనే ఆరోపణలు కూడా దీనిపైన తెరపైకి వస్తున్నాయి. సో ముందు నుండి కూడా, ఎందుకంటే దాదాపు 15 రోజులు అవుతుంది, 3,59,00,000 సంబంధించి పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం 1 కోటికి సంబంధించి పైన మాత్రమే, అంటే హాఫ్ ఆఫ్ ది పెండింగ్ చలాన్స్ కూడా క్లియర్ కాలేదు అంటేనే మనకు అర్థమవుతుంది అది ప్రజలకు రీచ్ కాలేదు అనేది. కొంతవరకు ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడైతే 31వ తేదీ వరకు దీన్ని పొడిగించిన నేపథ్యంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఇంకా మనం చెప్పుకుంటున్నట్లు ఈ పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిస్కౌంట్ ఉంది అనే విషయం ఇంకా పబ్లిక్కి తెలియదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా అందరికీ తెలిసే విధంగా, ఎందుకంటే దాదాపు 2 వీలర్స్ పైనే ఎక్కువ కూడా చలాన్స్ ఉంటాయి. ఇటు హైదరాబాద్ ట్రై కమిషనరేట్ అనుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ సంబంధించి వైలేషన్ ఈ 2 వీలర్స్ సంబంధించి అటు రాంగ్ రూట్లో వెళ్ళడం కావచ్చు, హెల్మెట్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా చలాన్లు పడుతున్న పరిస్థితి. సో ఇలాంటి చలాన్లు ఒక వాహనం పైన చాలా ఉంటాయి. సో 2 వీలర్ 3 వీలర్కి దాదాపు 80% డిస్కౌంట్ అంటే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది వాళ్ళకి డబ్బులు పే చేసే విషయంలో అని చెప్పాలి. కానీ ప్రజలకి ఇంకా కూడా ఇది రీచ్ కాలేదు కాబట్టే ఈ పెండింగ్
చలాన్ డిస్కౌంట్ సంబంధించి ఈసారి స్పందన కొంతవరకు కరువైంది అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. సో ఇప్పటికైతే 31వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వన్స్ ఈ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 3 కమిషనరేట్లే కాదు, హైదరాబాద్ సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఒకవేళ వాహనం పైన పెండింగ్ చలాన్ అదే విధంగా పే చేయకుండా ఉంటే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయనేది మాత్రం ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికైనా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏదైతే పెండింగ్ చలాన్లకు సంబంధించి ఎక్కువ మొత్తంలోనే పెండింగ్ చలాన్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకునే దిశగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సో ఈ రోజు వరకు ఫైనల్ డేట్ ఉందే ఇప్పటి వరకు, కానీ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అధికారులు చెప్పిన దాన్ని బట్టి ఈ నెల జనవరి 31 వరకు కూడా ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ని పొడిగిస్తున్నట్లు మాత్రం అధికారులు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కూడా వాళ్ళ వాహనాలపైన చలాన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మాత్రము ఇప్పటివరకు పే చేసిన చలాన్లకు సంబంధించి కొంతవరకు గ్రామీణ ప్రాంతాల నుండి వాళ్ళకి ఆ వార్త తెలియదా, లేకపోతే ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఉందనే విషయము తెలియక పే చేయకుండా ఉన్నారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్ల ఆఫర్ 31 వరకు పొడిగించారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా 2 వీలర్ 3 వీలర్తో పాటు హెవీ వెహికల్స్ సంబంధించి కూడా పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఆఫర్ ఉంది కాబట్టి 31వ తేదీలోపు వీటన్నిటిని కూడా పే చేయాలి అంటూ కూడా అధికారులు అప్పీల్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.